అనేక రకాల మనకి నమ్మకాలు ఉన్నాయి, సరే గ్రహస్థితులు ఉన్నాయి, జాతకాలు ఉన్నాయి, అన్నీ చూస్తున్నాం ఇవాళ. జాతకాల పట్టుదల ఇదివరకు కంటే బాగా ఎక్కువైపోయింది. ఇంకా ఇదివరకు చాలా తక్కువ. ఓ నక్షత్రం వాళ్ళకి పెళ్లి చేయొద్దు అంటారు. మా అమ్మ నాన్నది ఒకే నక్షత్రం. మా తాతగారు ఘనపాఠి, మా అమ్మ తండ్రి అంతకంటే గొప్పపాఠి. మరి వీళ్ళిద్దరూ ఏమార్గం చేశారు. వాళ్ళు హాయిగా ఉన్నారు, కాపురం బాగానే ఉంది. మేము 9 మందిని పుట్టాను, నేను 9వ వాడిని. 9వ వాడు కూడా మహాసహస్రావధానం అయ్యేలాగా, పద్మశ్రీ పురస్కారం పొందేలాగా తీర్చిదిద్దింది ఆ తల్లి. ఏమి ఇబ్బంది రాలేదు. ఇక్కడ ఎక్కడా ఒక నక్షత్రం అనేది అడ్డం రాలేదు. అంచేత అది తీసేయవలసిన విషయం కూడా కాదు, ఆలోచించవలసిందే. నక్షత్రాలను బట్టి స్వభావాలు ఉంటాయి, ఆ స్వభావాల ప్రకారం ప్రవర్తిస్తారు, సహజమే. కానీ అది ఎంతవరకు ఎండ కాసినట్టే వాన కురిసినట్టే నక్షత్ర స్వభావాలు ఉంటాయి. వాటి నుంచి మనం గాఢమైన ప్రయత్నంతో తప్పించుకోగలిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మనస్సులో ఉండేటువంటి స్థిర సంకల్పం, అన్నిటికీ మించి భగవద్భక్తి ప్రతి ఏ రకమైన దుష్ట గ్రహస్థితి నుంచి అయినా మన కాపాడు.